కేటాయింపులు కానీ అన్ని చేసే భాష మేము తీసుకుంటాం. ఓకే సార్, సారీ, అవును సార్. మంచి పాయింట్, నేను మాట్లాడతాను సార్. ఇప్పుడు పాయక్రోపేట తుని ప్రాంతంలో ఎయిర్పోర్ట్ గురించి వాస్తవంగా అది ఒకసారి నేను రాముతో మాట్లాడి, మళ్ళీ రాము అంటే వైకాపాలు ఏడుస్తున్నారండి మధ్యన. మొన్న రాము అంటేనే ఏడ్చారు ఏంటో నాకు అర్థంలే. రాముని రాము కాకపోతే ఏమనాలి, రాముడు మంచి బాలుడు అనాలా ఏంటి? సో రాముతో నేను మాట్లాడి వెల్కమ్ బ్యాక్ అమ్మా, అది కొంచెం టైం లేదు. అది కాదు విచిత్రం అంటే చెప్తాను. ఈరోజు మీరు ఎవరు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అడగల. మొన్నటి వరకు ఒక్క నిమిషం ఆగండి అమ్మా, ఒక్క నిమిషం ఆగండి. మీడియా మిత్రులు ఎప్పుడు అడిగినా విశాఖ స్టీల్ ప్లాంట్ అని ఫస్ట్ బుల్లెట్ నాలో దింపేవారు. నేను ఆనాడు ఏం చెప్పాను, ప్రైవేటీకరణ జరగనీయము, అవ్వదు, మార్క్ మై వర్డ్స్ అని చెప్పా. ఈరోజు కట్టుబడి ఉన్నా స్వామి, మేము కట్టుబడి ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల దయవల, ఇదేదో మేము మా గొప్పతనం కాదు, ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చింది కనుక ఈరోజు మేము మాట్లాడుతున్నాం. భారతదేశంలో అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే కేవలం ఒక విశాఖ ఉక్కు కాపాడుకోగలం. దానికి కారణం మీరు ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్. 7 నెలల్లో స్టెబిలిటీ కోసం సుమారుగా 1300 నుంచి 1600 కోట్ల రూపాయలు స్టెబిలిటీ కోసం తీసుకొచ్చాం. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంగా సుమారుగా 2,500 కోట్లు వేస్తున్నాం. ఇది బై వే ఆఫ్ వాటర్, బై వే ఆఫ్ పవర్ స్టెబిలిటీ ఇచ్చినది. సో ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగస్తులను కూడా కోరేది ఏంటంటే, ఇది రెండోసారి మన కేంద్ర ప్రభుత్వం బెయిలౌట్ ఇస్తుంది. మొదటిసారి ఇట్లనే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు సుమారుగా 13,000 కోట్లు ఇచ్చారు, 1,300 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఇదంతా మనం దేశం కోసం మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనకి. ఇదంతా ఎక్విటీ రూపంలో వస్తుంది, అప్పు కింద కాదు, మొత్తం ఎక్విటీ రూపంలో వస్తుంది. కానీ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు కూడా నేను కోరేది ఏంటంటే, కష్టపడతాం, డివిడెండ్ల ద్వారానో ఉద్యోగాల ద్వారానో తిరిగి దేశానికి మనం చెల్లిద్దామని నేను కోరుతున్నాను. అన్న ఒక్క నిమిషం, ఐఎమ్ సారీ, దట్ ఈస్ ద రాంగ్ ఆర్గ్యుమెంట్. ఈ రోజు ఆర్సిలర్ మిత్తలు క్యాప్టివ్ మైన్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంది. ఎన్ఎండిసితో టైఅప్ అయ్యి క్యాప్టివ్ మైన్ లేకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. వాళ్ళు 14 మిలియన్ మెట్రిక్ టన్ ప్లాంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు 2 దశల్లో. సో అది కావాలని ఇన్ఎఫిషియన్సీని దాంట్లో దోస్తున్నారు. మీరు ఉద్యోగస్తులు అడగండి, కొంతమంది సీఈఓలుగా వచ్చిన వల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి. పకడ్బందీగా ఏర్పాటు చేయాలి. అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో మాట్లాడారు. మీరు చూస్తారు కదా, విశాఖ ఉక్కుని సెట్ చేస్తాం. హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. విచిత్రం ఏంటంటే చేయకపోతే ఏమో ప్రైవేటీకరణ మీరే అడుగుతారు, ఇస్తే ఏమో ప్రజల డబ్బు వృధా చేస్తాను అన్న ఒక మాట. విశాఖ ఉక్కుకి చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతోమంది త్యాగాలతో విశాఖ ఉక్కు ఏర్పడింది. కొంతమంది అధికారుల ఇన్ఎఫిషియన్సీ వల్లనే, మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్, కొంతమంది అధికారుల ఇన్ఎఫిషియన్సీ వల్లనే ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఇలాంటి పరిస్థితికి వచ్చింది. లేదంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్. విశాఖకున్న టెక్నాలజీ కూడా అద్భుతమైన టెక్నాలజీ. అలా నేను హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నప్పుడు విశాఖ స్టీలే వాడా. ఇప్పుడు అమరావతిలో ఇల్లు కట్టబోతున్నా, విశాఖ స్టీలే వాడతా. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది ఆ స్టీల్ మీద. క్వాలిటీ, ఒక్క నిమిషం ఏంటండి కూర్చోండి, క్వాలిటీ పైన నాకు నమ్మకం. అంటే అంత మంచి టెక్నాలజీ ఉంది విశాఖ. కొంతమంది లీడర్షిప్ వల్ల దెబ్బతిన్నారు. అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చర్చ జరిగింది. పకడ్బందీ అయిన లీడర్షిప్ని మేము తీసుకొస్తాం, దాని దారిలో పెడతాం. డివిడెండ్ ద్వారా, ఉద్యోగాల ద్వారా మళ్ళీ దేశాన్ని తిరిగి మేము డబ్బులు ఇస్తాం. ఓకేనా? పాపం మీ వాళ్ళకి చోట్ల కారిపోతున్నాయి. ఒక్క నిమిషం, మళ్ళీ సమాధానం చెప్పొద్దు, పారిపోయారని మీరు రాస్తారు. బాగండి, చెప్పండి సార్. సారీ, రిపీట్ చేయండి సార్. సాయిరెడ్డి గారు ఏమన్నారండి?
రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అని చెప్పారు. ఇంక మళ్ళీ దాని పార్టీలో చేరేది టీడీపీలో చేరేది ఏమన్నా? అది కేసు బై కేసు విల్ డిసైడ్. ఎందుకంటే మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన నేను ఎందుకు తీసుకుంటా? మా కార్యకర్తల పైన కేసులు పెట్టిన వాళ్ళు ఎందుకు తీసుకుంటా? అరే నా పైన కూడా కేసులు ఉన్నాయి స్వామి. ఎస్సీ ఎస్టీ కేసు ఉంది నా పైన, అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా సార్. తీసుకోవాలమ్మా. ప్రజలకు ఓపెన్ చేయమంటారా? చూడాలేమో ప్రజలు కూడా. ఒక 3 నెలలు ఓపెన్ చేద్దాం. 11,440 కోట్ల ప్యాకేజ్, భారీ ప్యాకేజ్ విడుదల చేయడం ఓకే. స్టీల్ ప్లాంట్ పైన 8 సంవత్సరాలు పోరాడుతున్న వ్యక్తులు ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతుంది? ప్యాకేజ్ ఇస్తున్నారు. స్వామి ఒక్క నిమిషం. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి స్వామి? ఐఎమ్ సారీ, ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కుమారస్వామి గారు చెప్పారు, నేను చెప్పా. ఇంకెంతమంది చెప్పాలి స్వామి? ఇంకెంత హామీ ఇవ్వాలి? అరే ప్రైవేటీకరణ జరగదని చెప్తే మళ్ళీ ఇంకా డౌట్ ఏంటి స్వామి? ఒక్క నిమిషం. మీరు ఏ మీడియా స్వామి? ఒక్క నిమిషం, మీరు కొంచెం చదవాలి స్వామి. ప్రైవేటీకరణ జరగదని చెప్పిన తర్వాత ఇంకేం డౌట్ స్వామి? నేను స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. ప్రైవేటీకరణ జరగదని నేను హామీ ఇచ్చా, నిధులు తీసుకొచ్చాం, క్యాపిటేషన్ చేసాం. ఇంకేం హామీ ఇవ్వాలి నీకు? బాండ్ పేపర్ రాసేవాళ్ళ? ఒక నిమిషం, బాండ్ పేపర్ రాసేవాళ్ళ నీకు? అందరు జగన్ లాగా ఉండరు, గుర్తుపెట్టుకో. ఏం స్వామి మీరు కూడా అటు మాడితే? అడిగేది అడిగేదాన్ని కూడా ఒక అర్థం ఉండాలి సార్. ఒక్క నిమిషం. మీడియా మిత్రులు కూడా మీరు ఆలోచించండి. ఈ ప్రశ్నకి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు నేను ప్రైవేటీకరణ జరగనీయనని నేను హామీ ఇచ్చా. 7 నెలల్లో ఎంపీ గారు పోరాటం వల్ల, ఎమ్మెల్యేల పోరాటం వల్ల 1,600 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. భారతదేశం వ్యాప్తంగా అన్ని ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరిగే సమయంలో విశాఖ ఉక్కుకే, కేవలం విశాఖ ఉక్కుకే 11,000 కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో, నాట్ డెట్, ఎక్విటీ రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా 2,000 పైచిలక కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో తీసుకొస్తుంది. మళ్ళీ ప్రైవేటీకరణ అడుగుతాడు. ఈయన నాకే అర్థం అవుతుంది. నీకు ఎట్ట సమాధానం చెప్పాలి రప్ప? మీరే చెప్పండి, నాకు అర్థం. ఒక నిమిషం, నేను చాలా స్పష్టంగా దీని గురించి చెప్పదలుచుకున్నా. పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేదు ఈరోజు. ఎందుకంటే డైరెక్ట్ యజమాని అకౌంట్లో మేము వేస్తామని హామీ ఇచ్చాం. రైట్, ఆల్రెడీ ఫైనాన్స్ కూడా కేటాయించాం. ఇంగ్లీష్ ఏంటంటే కేంద్రం నుంచి దళితులకి కేంద్రం నుంచి డబ్బులు వస్తామా, అది లింకింగ్ ప్రాసెస్లో అయిపోతుంది, త్వరలో రిలీజ్ అవుతుంది. సో డైరెక్ట్ అకౌంట్లో వేస్తాం. ఎవరు పిల్లల అకౌంట్, తల్లిదండ్రులకి ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళని పిల్లలు చదివించుకోవచ్చు, యజమాని అకౌంట్లో మేము వేస్తాం. ఒక్క నిమిషం, ఎవరు ఇవ్వట్లేదు నాకు చెప్పండి, కఠినంగా యాక్షన్ తీసుకుంటా. ఒక్క నిమిషం, నేను యాక్షన్ తీసుకుంటా. ఒక్క నిమిషం, నేను యాక్షన్ తీసుకుంటా. ఒక్క నిమిషం అమ్మా, నేను పూర్తి చేయనండి సార్. ఆగండి సార్. సార్ మీరు వినండి. మేము కలెక్టర్ గారికి క్లియర్గా చెప్పాము, ఆల్ మేనేజ్మెంట్స్తో మాట్లాడమని చెప్పాము. ఎవరినట్టు చేస్తే కఠినంగా మేము యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పిల్లలు ఆగే ఎగ్జామ్ రాసుకోవచ్చు, డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాది. ఓకేనా? ఇప్పుడు ఒక నిమిషం, గత ప్రభుత్వం, ఒక నిమిషం చప్పట్లు పెట్టమని, గత ప్రభుత్వం సుమారుగా 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. ఎందుకు పెట్టారో వాళ్ళని అడగండి, కోడిగుడ్డుని అడగండి ఒకసారి. ఎందుకు బకాయిలు పెట్టిపోయినాడు? 3,000 కోట్ల రూపాయలు మేము కట్టాల్సిన అవసరం, కడతాం, టైం పడుతుంది. ఇంకా ముందర ఇయర్ రెగ్యులరైజ్ చేయాలి, బకాయిలు కూడా ఫేజ్డ్ మేనర్గా మేము చెల్లిస్తాం. ఓకేనా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాం అంతే, నాకు అవసరం లేదు అనా. ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు, పాదయాత్రకి వెళ్ళా, నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగలేదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నాను. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్గా నా అభిప్రాయం.
నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్మ్ నేను అక్కడనే ఉంటున్నాను. వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం, నా ఆలోచన. రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు, నా ఆలోచన అది. అందుకే ఈసారి నేను కానీ రాము కానీ, మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపా వాళ్ళు. ఎందుకు ఏడుస్తారు నాకు తెలీదు. రాము ఏమో నన్ను అన్నంటాడు, నేనేమో రాము అంటాను. ఇద్దరే. సో రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాం. దావోస్ కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం. సో రాము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, పార్టీలో మూవ్మెంట్ రావాలని మేము అనుకున్నాం. ఓకే ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఏంటన్నా అన్న కరెక్ట్ అన్నా, కానీ దానికి ఏమవుతుందంటే అది లీగలీ బైండింగ్ అవ్వచ్చు, అది ప్రాబ్లం. అంటే రేపు ఇప్పుడు ఓపెన్ మార్కెట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రేపు ఎవరన్నా కోర్టుకు వెళ్ళి ఒకటి కేసు ఇస్తాడు, ఇంకో వాళ్ళు ₹1 తక్కువ ఇస్తున్నారంటే ఫినిష్డ్, అడిగే వాళ్ళు గొడవలు అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కూడా డిస్కస్ చేశాము. అది టెండర్ ప్రాసెస్ రాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా. ఇది 4వ వాయిదా. ఎన్నిసార్లే నేను వస్తాను, ఎందుకంటే నిజం నా వైపు ఉంది. గతంలో కూడా మీకు చెప్పాను. ఈ రోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకుని సొంత భోజనం నేను తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు. నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం, దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో. ఎక్కడా ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పుడు నేర్పించారు. అదే రీతిలో ముందరకెళ్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాను. ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు, ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నిజం గెలిచడానికి కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తిని. గతంలో కూడా నేను చూశాను, దానికి నేను కట్టుబడి ఉంటా. ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే సమాధానం చెప్పిన. అవును సార్, అవును సార్. అన్న నేను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశా. నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది స్టాన్ఫర్డ్లో, వై స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని. అంటే ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాల్లోకి నేను రావాలనుకుంటున్నా, ఏదో ఒక టైంలో వస్తాను, స్టాన్ఫర్డ్ ఎంబీఏ నేను ప్రిపేర్ చేస్తున్నాను భావిస్తున్నా అనుకున్నా అని రాశా. కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్నారు, నాకు అర్థమైందంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏ బిజినెస్కి మంచిది అని. పాదయాత్ర రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది. ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం, నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకున్న వాడిని. సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా, నన్ను ఎవరన్నా కలిసినా, ఒక మెసేజ్ నాకు వచ్చినా, తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాను. సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను. ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకుంటాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రెండోది, యువగలం పాదయాత్ర అయిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక. సో అమరావతిలో కూడా, ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటే కనుక నేను ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నా. ఇక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చి మీరే ఉన్నారు, కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెనక్కి అక్కడికి వెళ్తున్నా, పార్టీ హౌస్కి వెళ్తున్నా, ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా, వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం ఏంది నేర్చుకుంటున్నాను. ఆల్రెడీ మేము రాసుకున్నాము, అది సంబంధించిన మంత్రులందరి దగ్గర పంపించాను. ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ అన్న కూడా చర్చించాను. దానికోసం ప్రత్యేక నిధులు కూడా ఆయన కేటాయిస్తానని నాకు హామీ ఇచ్చారు. వచ్చే బడ్జెట్లో అది ఉంటుంది. తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ మేము నిలబెట్టుకుంటాం. ఎస్టిమేట్స్ అని మార్చి వరకు వస్తుంది. ఏ పార్టీ? వైకాపానా తెలుగుదేశం పార్టీ? ఇప్పుడు ఒకటన్నా, తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం లేదు, ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, వైకాపా నాయకులు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన. ఇప్పుడు అది నిజం అవుతుంది కదా. ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు. దానికా నేను శిక్ష పడదని నేను ఎక్కడన్నాను తల్లి? నో ఐఎమ్ సారీ, నేను ఎక్కడన్నా శిక్ష పడదని? ఇప్పుడు లిక్కర్ కానివ్వండి, ఇప్పుడు ఒకటమ్మా, 2019 నుంచి 24 వరకు మేమందరం ప్రజల్లో ఉన్నాం.
పాదయాత్రలో కూడా నేను చెప్పా, ఎవరు నేను వదిలిపెట్టాను, ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టాను. ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నా. సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీటెడ్ అమ్మా. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, లేదంటే ఎల్లయ్య పుల్లే ఉన్నారనేది టైంలో ఉన్నట్టాలి కదమ్మా. సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందరే మాడతాం కూడా కరెక్ట్ కాదు. లెట్ ఇన్వెస్టిగేషన్ హ్యాపన్. ఎస్ ఎస్ మీరు కాకినాడ పోర్ట్ విషయం కూడా మీ అందరు తెలిసిన విషయమే. కాకినాడ పోర్ట్ కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా 6 పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు. కొట్టేశారు, క్షమించాలి, ప్రయత్నం కాదు, కొట్టేశారు, ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కేసు పడింది, దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు విజయసాయి రెడ్డి గారికి. రా బిడ్డ రా అని ఇంటికి. అన్ని బయటకు వస్తున్నాయి కదా, సిమిలర్ ఫ్యాషన్ దీనిపైన కూడా కంప్లైంట్లు వస్తాయి, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. విశాఖలో చాలా ల్యాండ్స్ కబ్జా చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీరు ఆరోపించారు, ఇక్కడ నేతలు కూడా మాట్లాడారు. అవునండి. సో ఇప్పటికీ అంటే దాదాపు 6-7 నెలలు అయితే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా, బట్ ఎక్కడా కూడా గతంలో అధికారులు కూడా స్వయంగా చెప్పింది అంటే అంత లీగల్ గా ఉంది, సో ఎక్కడా తీసుకోవడానికి ఆస్కారం లేదు. సో స్టిల్ ఇప్పుడు కూడా వాళ్ళు సో ప్లీజ్ బీ పేషెంట్, ఓపిక పట్టండి స్వామి, దర్యాప్తు జరుగుతుంది కదా. అవునండి, ఇప్పుడు ఒక మన కూడా మాట చెప్పా, ప్రభుత్వ పరిస్థితి గురించి కూడా దయచేసి ఒకసారి ఆలోచించండి. గత ప్రభుత్వం చేసిన అవినీతులు అన్నిటిపైన ఒకేసారి నేను దర్యాప్తు చేయాలంటే ఇంకా లా అండ్ ఆర్డర్కి పోలీసులు మిగలరమ్మా. ఎందుకంటే భూ అక్రమాలు కానీ, ఇసుక అక్రమాలు కానీ, మద్యం అక్రమాలు కానీ, గాలి కూడా అమ్మేశారు స్వామి. ఇంకా లా అండ్ ఆర్డర్కి పోలీసులు ఉండేదాకా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ చాలా డీప్కి వెళ్ళాలి, పకడ్బందీగా చేయాలి. ఇప్పుడు లిక్కర్ ఉంది, చాలా పకడ్బందీగా చేస్తున్నారు. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు ఎవరి చేతుల నుంచి మారినాయి మొత్తం వివరాలన్నీ సేకరించాలి. సో ఇన్వెస్టిగేషన్ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఒక్కొక్కటి చేయనియండి, అన్నీ ఒకేసారి చేసేది కెపాసిటీ మటుకు ప్రభుత్వానికి ఉండదు. ఎందుకంటే గతంలో అన్ని అక్రమాలు జరిగినాయి. నేను కూడా దీనిపైన చాలా స్పష్టంగా చెప్పాను. సార్, దావోస్ పర్యటనలో ఏమీ తీసుకురాలేదని చెప్పి మంత్రి అమర్ లాంటి వాళ్ళు మాట్లాడి ప్రశ్నిస్తున్నారు, ఏం చెప్తారు సార్? అరే కోడిగుడ్డుని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి? ఏం తీసుకొచ్చారు చెప్పండి. ఇప్పుడు మేము నాకు ఇప్పుడే థ్యాంక్ యూ అన్న, 7 నెలల్లో 6,33,568 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని, 4,10,125 మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. అది గర్వకారణం. కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా, చూడలేదన్న ట్వీట్? ఎవరు మీకు ఇచ్చిందే, మొన్న ఇచ్చిందే. సాక్షి ఉన్నాడు ఇక్కడ, సాక్షి రాలేదా? ఆయనే రిపోర్టరా? కేసు రాలేదా? సాక్షి ఎవరు లేడా? అరే ఆయనకి ఇద్దాం అనుకున్నానే కాగితం. ఇదన్నా చూడరా భయ్, కళ్ళు తెరువు అని అర్థం అనుకున్నా. ఇప్పుడు మీరు చూడండి, బాబు గారు దావోస్కి దాదాపు 1997 నుంచి వెళ్తున్నారమ్మా. దావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం. దావోస్ సర్చ్ ఇస్తాం, ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం, ఆసిల్లర్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు. పైన ఆసిల్లర్ మిత్తల్ది 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది, కానీ ఆసిల్లర్ మిత్తల్ది ఒప్పందం లేదు, ఎంఓయూ లేదు. మాకు ఎంఓయూ లేదు ఆసిల్లర్ మిత్తల్తో, మాకు ఎలాంటి ఎంఓయూ లేదు. ఎందుకంటే వాళ్ళన్నారు ఎంఓయూ ఎందుకు సార్, డైరెక్ట్ వర్క్కి వెళ్దాం అన్నారు. వాడు మమ్మల్ని తప్పబడతారా? ఇప్పుడు వాళ్ళకి మన మెటీరియల్ టైప్ చేసాం ఎన్ఎండిసి నుంచి, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ మేము కోఆర్డినేట్ చేస్తాం. వాళ్ళు భూమి ఎత్తికి కూడా భూమి కేటాయింపులు కూడా పూర్తి చేస్తాం. 6-7 నెలల్లో పనులు ప్రారంభించాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎన్నికలకు వెళ్లే లోపల ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలనేది మేము చేస్తున్నాం. అది కూడా మమ్మల్ని తప్పబడతారా? సార్, ప్రధానంగా ఏదైతే ఈ బల్క్ ప్రాజెక్ట్ తీసుకోండి, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ తీసుకోండి, అవును, ఇవన్నీ మంత్రిగా నేనున్నప్పుడు సంతకం పెట్టాను, ఇది టీడీపీ ఎందుకు క్రెడిట్ తీసుకుంటుందంటూ కూడా మాట్లాడుతున్నారు సార్. ఏం సంతకం పెట్టాడు స్వామి మంత్రిగా? నా హయాంలో నేను క్లియర్ చేసి ఇచ్చాను, నేను సంతకం పెట్టాను. మళ్ళీ కంపెనీలు ఎందుకు రాలేదని అడుగుతున్నాను నేను. ఎందుకు మీరు శంకుస్థాపన చేయలే? ఇది ఎట్టుందంటే కియా మోటార్స్ ఎవరు తీసుకొచ్చారో మీ అందరూ బాగా తెలుసు. ఆనాడు కియా మోటార్స్
తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడ్డారు. 16 నెలల్లో ప్రొడక్షన్ తీసుకొచ్చారు. వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఈమెయిల్ సృష్టించి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఈమెయిల్ పెట్టారు, ఆ ఈమెయిల్ వల్ల కియా మోటార్స్ వచ్చిందండి. ఇంకేం చెప్పాలి స్వామి. టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకున్నారు, మీరు చూసారో లేదో. టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు. మేము తీసుకొచ్చి నేనే చంద్ర గారితో మాట్లాడి ఆయన ఆఫీస్కి వెళ్ళాను స్వామి. ఆయనతో 45 నిమిషాలు 1-on-1 నేను మీటింగ్ పెట్టుకున్నాను. తర్వాత నా అదృష్టం ఏంటంటే చంద్ర గారు వాళ్ళు మొత్తం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ పిలిచి నాతో మీటింగ్ పెట్టించారు తెలుసా. అక్కడ క్లీన్ చేసాం మేము. ఇది తాజ్ హోటల్స్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, రెన్యూవబుల్ ఎనర్జీ కానివ్వండి అన్ని. ఇప్పుడు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ ఒక ప్రశ్న అడిగారు, మహారాష్ట్రకి ఇంత పెట్టుబడి వెళ్తుంది, దానికి కారణం ఏంటో తెలుసా? కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్. అంటే ఒకే ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ వచ్చేగల ఏమవుతుందంటే అక్కడున్న పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కాన్ఫిడెన్స్. దావాస్లో ఒక పారిశ్రామికవేత్త నేను కలిసాను, మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాడని. నాకు టైం లేదు బాస్, నాకు ఇంకో ఒక మీటింగ్ పరిగెడుతున్నా, నాతో నడవండి అని చెప్పి మన ఆంధ్ర పెవిలియన్ నుంచి భారత్ పెవిలియన్ వరకు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం, ఒక 10 నిమిషాలు వాక్. ఆయన అన్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే దావాస్లో కలిసడానికి ప్రయత్నించా, చాలా మంది అడిగా, కలవనని చెప్పాడు అన్నాడు. ఎందుకన్నా? మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టుబడులు పెట్టారు కదా అంటే, మీరు తెలుగుదేశం పార్టీ కంపెనీ, అది వరల్డ్ రినౌండ్ కంపెనీ. కనీసం వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి గత ముఖ్యమంత్రి గారు కానీ ఇండస్ట్రీస్ మంత్రి కానీ కలవలేదు. నేను మంత్రి అయిన తర్వాత ఐటీ వాళ్ళతో మీటింగ్ పెట్టా, వాళ్ళు కూడా చెప్పారు కదా మీటింగ్లో, ఫస్ట్ టైం గత 5 సంవత్సరాలు ఫస్ట్ టైం ఐటీ ఇండస్ట్రీతో మీటింగ్ పెట్టేది మీరు ఒక్కరే అని. ప్రజలు కూడా ఆలోచించాలి. ఈరోజు గుజరాత్లో 5వ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది గుజరాత్లో. దానివల్ల మీరు చూస్తే గుజరాత్ నిన్న స్పీడ్గా అభివృద్ధి కార్యక్రమాలు ముందరికెళ్తుంది. మహారాష్ట్ర కన్సిస్టెంట్గా మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. సో కన్సిస్టెన్సీ ఉండే గల పెట్టుబడులు పెట్టేదానికి పారిశ్రామికవేత్తలు ముందరికి వస్తున్నారు, వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు, ముందరికి వెళ్తున్నారు. ఈ మన రాష్ట్రంలో ఏమైందంటే 2014 నుంచి 19 వరకు ఒక స్పీడ్గా వెళ్ళాం, కరెక్ట్గా వచ్చి బ్రేక్ పడింది. బ్రేక్ ఎలా పడింది కూడా నేను చెప్తాను. పీపీఎల్ రద్దు చేయలేదా? ఒకే రాజధాని వద్దు 3 రాజధానులని ఒక రాజకీయ గేమ్ ఆడలేదా? దానివల్ల ఎవరు నష్టపోయారండి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు, ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోయారు, రాయలసీమ ప్రజలు నష్టపోయారు. దయచేసి ప్రజలందరూ ఇది గమనించాలి. అందుకే మన ప్రధానమంత్రి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా నా స్పీచ్లో విశాఖపట్నంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి గెలవాల్సిన అవసరం ఉందని చెప్పాను. మాకు ఇంకా 4 సంవత్సరాలు 5 నెలలు ఉంది ఎన్నికలు, 4 సంవత్సరాలు 4 నెలలు 5 నెలలు ఉంది ఎన్నికలు. ఎందుకంటున్నానంటే కన్సిస్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఉంటేనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. దావాస్లో చాలా మంది నన్ను అడిగిన ఒక ప్రశ్న ఏంటి తెలుసా? మీరు బాగున్నారు, చంద్రబాబు నాయుడు గారు మేము నమ్ముతాం, కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవడానికి గ్యారెంటీ మీరు ఇస్తారా అని అడిగారు. నేను గతంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవడానికి గ్యారెంటీ ఏంటని అడిగారు. అమర్ రాజా బ్యాటరీ మీకు అందరు తెలుసు కదా, అమర్ రాజా బ్యాటరీ ఒక బ్రాండ్. అమర్ రాజా బ్యాటరీ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ చిత్తూరు జిల్లాలో ఉంటుంది. వాళ్ళ